కమ్యూనిస్ట్ అనేవాడిని ఒకసారి చంపితే వాడు అంతమయ్యేటువంటి వాడు కాదు, మరొకడు పుడతాడు. ఇది ఒక అగ్నికణం లాంటి వాడు. చిట్ట చివరి అణువులో ఇంకా నిప్పురవ్వ ఉన్నా అది మళ్ళీ ఒక కమ్యూనిస్టు పుట్టి దీన్ని మున్ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే కమ్యూనిస్టులను అంతం చేస్తాం, కమ్యూనిజాన్ని అంతం చేస్తాం అనేటువంటి వాడు మూర్ఖుడు తప్ప ఇంకొకటి కాదు. అందుకనే అమిత్ షా చెప్పినా, మోడీ చెప్పినా, అనేక మంది కమ్యూనిస్టులను అడవుల్లో చంపివేసిన కమ్యూనిజం మాత్రం ఆగేది కాదు. కమ్యూనిస్టులు చచ్చిపోరు, మళ్ళీ పుడుతూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళని చంపినంత మాత్రాన ఉద్యమం ఆగుతుందా? ఉద్యమం ఆగేటువంటి కాదు. ఇవాళ ఈ దేశంలో మనం అప్రకటిత ఎమర్జెన్సీని చూస్తూ ఉన్నాం. ఎవరికి మాట్లాడేటువంటి స్వాతంత్ర్యం కానీ, పేపర్లో రాసేటువంటి హక్కు కానీ కోల్పోయి చేష్టలు ఉడిగినటువంటి వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడో ఒకసారి నిపురవలాగా ప్రజా ఉద్యమంగా మారక తప్పదు. ఆ ప్రజా ఉద్యమంగా మారిన దాన్ని కమ్యూనిస్టులు తనకు అనుకూలంగా మలుచుకొని ఒక ఉద్యమ నిర్మాణానికి తోడ్పాటును అందించాలి. మన పక్కన ఉన్నటువంటి శ్రీలంకలో చూసినా, నేపాల్లో చూసినా అక్కడ పుట్టినటువంటి ఉద్యమాలకి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులు దాన్ని అందుకున్నారు, దానికి నాయకత్వం వహించారు. కమ్యూనిజం అక్కడ బలపడిపోయింది. అట్లాగే ఏదో కమ్యూనిజానికి విప్లవానికి ముహూర్తం పెట్టడం కానీ, లేకపోతే పంచాంగాలు చూడటం కానీ అనేది ఉండదు. విప్లవం ఎప్పుడు వస్తుంది అనేది ఆ పరిపక్వ దశను బట్టే అది వస్తుంది తప్ప మనం ఏదో మాట్లాడుకుంటేనో ఎదురు చూస్తేనో లేకపోతే ముహూర్తం పెడితేనో వచ్చేటువంటిది విప్లవం కాదు. అది ప్రజల నుంచి రావాలి. ప్రజల నుంచి వచ్చిన దానికి నాయకత్వం వహించాలి. ప్రజల్ని కార్యోన్ముఖుల్ని చేయడానికి కూడా నాయకత్వం అందుకు ప్రాతిపదికగా తీసుకొని వాళ్ళని ఆ రకంగా ప్రజా ఉద్యమాల వైపు మరల్చాల్సినటువంటి అవకాశం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా ప్రజల్ని దగ్గరికి చేర్చుకొని వాళ్ళ ఈతి బాధల్లో వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలకు ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ ఉన్నారు. అందుకనే ఎవరైనా బాధల్లో ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కానీ వెంటనే కమ్యూనిస్టుల పక్షానికి వస్తారు. వాళ్ళైతేనే అండగా నిలబడతారు. వాళ్ళు చివరి రక్తం బట్టి వరకు వెళుకొని పోరాడతారనేటువంటి వాళ్ళ విశ్వాసం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా కమ్యూనిస్టుల వైపే వస్తారు తప్ప ఈ పోరాడేటానికి వేరే వాళ్ళ వైపు ఎప్పుడు పోరు. అందుకనే మనము కామ్రేడ్ మత్సా వీరయ్య గారి నుంచి, వెలగపూడి కృష్ణమూర్తి గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, భవిష్యత్తులో కమ్యూనిజం మరింత బలపడి ఈ దేశంలో ఈ భూస్వామ్య ప్రభుత్వాన్ని తుదముట్టించేంత వరకు విశ్రమించకుండా పనిచేస్తారని